ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఎవరిని కదిలించినా బాబుకే ఓటు వేస్తామని చెబుతున్నారని, సైకిల్దే విజయం అంటున్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పటికీ చాలా మందికి వైసీపీ గుర్తు ఏదో కూడా తెలియదని అంటున్నారు మంత్రి. ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనను మంత్రి ధర్మాన చెప్పగా, వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్మాన వ్యాఖ్యలపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంకా ఎక్కువగా ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రచారంలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తూ ఇతర నియోజకవర్గాల్లోనూ వారి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. అలా ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మంత్రులకు వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీలో సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న ధర్మాన ప్రసాదరావు నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రచారంలో ప్రజలు చెప్పిన మాటకు మంత్రి ధర్మానకి షాక్ తగిలింది. ఎవరికి ఓటేస్తారని అడిగితే ఇంకెవరికి బాబుకే వేస్తామని ప్రజలు సమాధానమిచ్చారు. తాము ఇంత చేస్తున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజలేంటి బాబుకు ఓటేస్తామంటున్నారని ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజల మాటలతో షాక్కి గురైన తర్వాత కొద్దిసేపటికి తేరుకున్న మంత్రి ధర్మాన వారిని ఏ బాబుకి ఓటు వేస్తారని అడిగారు. అందుకు వారు సైకిల్ గుర్తుకి, హస్తం గుర్తుకి అంటూ సమాధానం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన తమ పార్టీ కార్యకర్తలకు పార్టీ గుర్తును ఓటర్లకు చెప్పడంలో ఎంత లోపం జరుగుతుందో చూడండి అంటూ ఉద్బోధించారు. త్వరలో యుద్ధానికి సిద్ధమవుతున్నాం. ఇప్పటికీ చాలా మందికి మన పార్టీ గుర్తు తెలియదు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగర పరిధి బలగా శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలస పంచాయతీ బెండివానిపేటలో వైకాపా శ్రీకాకుళం లోక్సభ స్థానం అభ్యర్థి పేరెడ తిలక్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రచారానికి వెళ్లేటప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే చాలా మంది బాబుకే వేస్తామంటూ సమాధానం ఇస్తున్నారు. ఏ బాబుకు అని మరలా అడిగితే సైకిల్ అని, హస్తం అని రకరకాల పేర్లు చెబుతున్నారు. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని ధర్మాన వ్యాఖ్యానించారు. ఏవైనా అధికార వైసీపీకి మాత్రం ప్రజల్లో తాము లేమనే సంగతి తెలిసి వచ్చినట్లయింది. ప్రజలను 5 ఏళ్ల పాటు పాలించిన ముఖ్యమంత్రి పేరు ఎన్నికల వేళ గుర్తుకు రాకపోవటం, ప్రతిపక్షంలో ఉన్న నేత పేరు గుర్తు పెట్టుకోవటం, ఆ పార్టీ గుర్తును గుర్తించుకోవటం సాధారణ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ప్రజలు తేల్చేసినట్లుగా ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతోంది. తాము ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాము, వాటి ద్వారా తామే గెలుస్తామనే భ్రమలను ప్రజలు తొలగిస్తున్నారు. సంక్షేమ పథకాలు సాధారణంగా ప్రభుత్వాలు అందించేవని ప్రజలకు అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో పరిపాలన సక్రమంగా చేసేవారు కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా వారి మాటల్లో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది.